ముఖ్యంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించి 11 సంవత్సరాలు. ఈ 11 సంవత్సరాలు నిజంగా ఇది ఒక అభివృద్ధి యుగం అని చెప్పచ్చు. గతంలో మన చరిత్రలో గుర్తుల కాలం స్వర్ణయుగం అని చదువుతుంటాం. కానీ నరేంద్ర మోడీ గారి పరిపాలనా కాలం ఒక మంచి మార్పు, అదేవిధంగా అభివృద్ధి యుగం. ఒకటా రెండా దేశంలో అనేక అద్భుతమైన యొక్క మార్పులు తీసుకురావడం. ఒకవైపు సమృద్ధి వైపు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం, రెండవది సామాన్యుల యొక్క జీవన స్థితిని మెరుగుపరచడం కోసం ప్రయత్నం చేయడం, మూడవది దేశ భద్రతను సుస్థిరం చేయడం, నాలుగవది అంతర్గతంగా గతంలో అనేక చోట్ల బాంబు పేలు లాంటి సంఘటనలు జరుగుతుంది, అనేక రకాల ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతుంది. ఇవాళ భారతదేశం అంటే సేఫెస్ట్ ప్లేస్గా ఇవాళ ప్రపంచం భావించే ఒక స్థితి వచ్చింది. కోవిడ్ కాలం నుంచి ఇప్పటి వరకు దేశంలో 80 కోట్ల మంది పేద ప్రజలకు ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. అంటే ఒక్కరు కూడా ఆకలితో అలమటించడానికి వీల్లేదు. అనేక మంది కొనుక్కునే సామర్థ్యం ఉండొచ్చు, కానీ ఎవరు కూడా ఆకలితో అలమటించడానికి వీల్లేదనే ఉద్దేశం. మన రాష్ట్రంలో సుమారుగా 80 లక్షల మందికి ఇవాళ ఉచిత బియ్యం అందుతుంది. దేశంలో 11.5 కోట్ల మంది రైతులకు పెట్టుబడి సహాయం కింద కిసాన్ సమ్మాన్ పథకం అనే పేరుతోని ఇవాళ ఇప్పటి వరకు 3,80,000 కోట్ల రూపాయలు ఇవాళ వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. పేదల మామూలు గుంట 2 గుంటల భూములలో కూడా 60 రూపాయలు, 10 ఎకరాల భూములలో కూడా 60 రూపాయలు. సామాన్యులకు ఎక్కువ ఉపయోగం. మన రాష్ట్రంలో సుమారుగా 38 లక్షల మందికి కిసాన్ సన్మాన్ అందుతున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా 12 కోట్ల మందికి ఈ యొక్క గ్యాస్ కనెక్షన్స్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చింది. గతంలో 1-2 కోట్ల మంది ఉంటే ఇవాళ 12 కోట్ల మందికి ఈ యొక్క గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం. దేశంలో 15 కోట్ల ఇండ్లకు నల్లా తిరిగితే నీళ్ళు వచ్చే విధంగా మన రాష్ట్రంలో జరుగుతున్నాయి కూడా ఆ స్కీమ్లో భాగమే. 10 నుంచి 12 కోట్ల మందికి పేద ప్రజలకు టాయిలెట్స్. స్వచ్ఛ భారత్ అనేది కేవలం నినాదం కాదు, అది ఆరోగ్య సంరక్షణ కోసం సామాన్య పేద ప్రజల యొక్క, అది టాయిలెట్ అంటే పేద మహిళల గౌరవ గృహం అని పేరు పెట్టారు. అదేవిధంగా నేషనల్ హైవేస్ మన రాష్ట్రంలో 2,500 కిలోమీటర్లు గతంలో నేషనల్ హైవేస్ ఉంటే 2014 అంటే ఇవాళ 5,250 కిలోమీటర్లు నేషనల్ హైవేస్. మీ జిల్లా నుంచి కూడా ఏ విధంగా వెళ్తున్నాయో మీకు తెలుసు. ఇంకా కొన్ని జరగవలసింది. అదేవిధంగా ఈరోజు ఒకనాడు టెలిఫోన్స్, ఈ ఫోన్లన్నింటినీ దిగుమతి చేసుకునేది భారతదేశం. ఇవాళ అనేక దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి వచ్చింది. ఒకనాడు
ఆయుధాలు, బూట్లు, సైన్యానికి అవసరం ఉన్న యొక్క అన్లద్దాల దగ్గర నుంచి దిగుమతి చేసుకున్నాం. కానీ ఈ రోజున ఇప్పుడు ఏవైనా ఉంటే అత్యంత ఆధునికమైన యొక్క జెట్ విమానాలు లాంటి వాటిని మనం చేసుకుంటాం. కానీ మనం ఇవాళ 100 దేశాలకు పైగా దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేసే స్థితికి వచ్చింది. ఇవాళ సుమారుగా 30,000 కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను అనేక దేశాలకు ఎగుమతి చేస్తుంది. రాబోయే రోజుల్లో దాన్ని 1,30,000 కోట్ల రూపాయల యొక్క స్థాయికి తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఆరోగ్య సంరక్షణ విషయంలో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఆయుష్మాన్ భారత్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. మన రాష్ట్రంలో గత ప్రభుత్వం, ప్రాంతీయ పార్టీ ప్రభుత్వంతో మనకు అది అందలేదు. కానీ రాబోయే రోజులలో తప్పక అందుతుంది. 50 కోట్ల మంది పైగా ఇవాళ ఆ యొక్క స్కీమ్ కింద దేశవ్యాప్తంగా లభ్యత. అదేవిధంగా 70 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఎలాంటి కులము, సామాజిక వర్గము, వయస్సుతో, ఇన్కంతో నిమిత్తం లేకుండా 70 సంవత్సరాలు దాటిన ఎవరికైనా 5 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ అందే విధంగా పథకాన్ని తీసుకురావాలి. దేశంలో 4 కోట్ల మందికి ఇల్లు కట్టి ఇవ్వడం జరిగింది. మన తెలంగాణలో రాలేదంటే కేసీఆర్ ప్రభుత్వం కారణం. డబుల్ బెడ్రూమ్ కట్టాలని ఇది కట్టలేదు, సింగిల్ కట్టలేదు, డబుల్ కట్టలేదు, ఏది ట్రిపుల్ కట్టలేదు, ఏం కట్టలేదు. మళ్ళీ 3 కోట్లకు ఇంకా 3 కోట్ల ఇల్లు కట్టడానికి సమాయత్తం జరుగుతుంది. అంటే ఒకవైపు ఆరోగ్యం వైపు, ఒకవైపు వాళ్ళకు గృహం వైపు, రెండోది అభివృద్ధి, మూడోది దేశ సుస్థిరత, అంతర్గత భద్రత. అదేవిధంగా గతంలో దేశంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 3 ఉంటే ఇవాళ 22 వచ్చింది. మన రాష్ట్రంలో కూడా ఒకటి వచ్చింది. ఐఐఎంస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్. అంటే ఉన్నత విద్యలో కూడా గతం కంటే అనేక రెట్లు ఇవాళ మన దేశంలో ఆ ఉన్నత విద్యకు సంబంధించిన యొక్క సీట్లు, కాలేజీలను పెంచుతుంది. మెడికల్ కాలేజీలు ఇవాళ 2,050కి పైగా మెడికల్ కాలేజీలు ఉన్నాయి దేశంలో. సీట్లు అనేక శాతం సీట్లు పెంచడం జరిగింది గతంలో. ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పార్లమెంటుకు ఒక మెడికల్ కాలేజ్ అనే పేరుతో దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే లేవో అక్కడ అన్ని చోట్ల కూడా ఇవ్వడం జరిగింది. కేవలం మెడికల్ కాలేజే కాదు, అనేక చోట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నెలకొల్పి సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల యొక్క అభ్యున్నతి కోసం, బడుగు వర్గాలు వీధి వ్యాపారం చేసుకునే వాళ్ళ కోసం 68 కోట్ల మందికి స్వనిధి అనే పథకం కింద ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి 68 కోట్ల మందికి ఇప్పటివరకు అందించడం జరిగింది. కోవిడ్ వచ్చినప్పుడు దేశంలో ఎవరికి కూడా సామాన్య నుంచి మొదలుకొని ఎవరైనా కూడా వారి ప్రాణ రక్షణ కోసం 140 కోట్ల మంది ఉంటే 230 కోట్ల డోసులు ఇవ్వడాలి. కొంతమంది తీసుకోలేదు, కొంతమంది 2 సార్లు 3 సార్లు కూడా తీసుకున్నారు. అంటే ఒకనాడు ఇలా చెప్తూ పోతే అనేక రకాల అంకెలు చాలా ఉన్నాయి. నేను దాంట్లోకి ఎక్కువ పోదలుచుకోలేదు. కానీ గతంలో ఇప్పటికి ఉన్న యొక్క తేడా గురించి
అన్ని కుంభకోణాలు వినబడి వాళ్ళ 11 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం పైన కానీ మంత్రుల పైన కానీ ఒక్క ఆరోపణ ఇవ్వడం. గతంలో తీవ్రవాద సంఘటన జరిగితే మనం శ్రద్ధాంజలి ఘటించి పాకిస్తాన్ తిప్పుకొని ఊరికే ఉండేది. కానీ ఇప్పుడు ఒక యూరి సంఘటన జరిగితే సర్జికల్ స్ట్రైక్స్, బాగల్కోట్ సంఘటన జరిగితే ఎయిర్ స్ట్రైక్స్, ఇవాళ పహల్గామ్ సంఘటన జరిగితే పాకిస్తాన్ 25 ఏళ్ళ ఇంకా ఇంపార్టెంట్ ఎయిర్ బేస్లో ఉంటాయి. టార్గెటెడ్గా ఎక్కడ తీవ్రవాదుల స్థావరాలు ఉన్నాయో, ఎక్కడ మనకి ఇబ్బంది పెడుతున్న యొక్క ప్రదేశాలు ఉన్నాయో వాటిని టార్గెటెడ్గా కొట్టేంత సాంకేతికమైన ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, శక్తి సామర్థ్యాన్ని వాళ్ళ మన సైన్యం పొందగలిగారు. ఇది భారతదేశం అంటే గత భారతదేశం కాదు, ఇది నయా భారత్, న్యూ ఇండియా అనే సంకేతాన్ని ప్రపంచానికే ఇచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో. ఈరోజు రఘువంశీ సూర్యగర్ అనే పథకం కింద సోలార్ ఎనర్జీని, ఇండ్ల పైన సోలార్ ఎనర్జీని పెట్టుకుంటే దానికి సబ్సిడీ ఇచ్చి దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి ఆ విధంగా పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఒకవైపు పర్యావరణానికి మేలు, రెండోది ఖర్చు తగ్గించడం, మూడోది మనం అవసరమైతే మిగులు దాన్ని ప్రభుత్వానికి అమ్ముకునేటువంటి ఒక అవకాశం. ఎరువులు 3,500 రూపాయలు ఖర్చు అయ్యే యొక్క ఎరువులకు కూడా ఇవాళ 1,200 రూపాయలు 1,300 రూపాయలకు రైతులకు అందజేస్తుంది. యూరియా 2,500 పైన అయ్యే యూరియాను 280 రూపాయలకు 300 రూపాయలకు ఇవాళ రైతులకు అందజేస్తుంది. మహిళలను కూడా డ్రోన్ దీదీ అనే పేరుతో దేశవ్యాప్తంగా మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి డ్రోన్స్ వ్యవసాయానికి ఉపయోగపడేది కానీ మిగతా వాటికి ఉపయోగపడేది. ఇలా అన్ని వైపుగా మహిళల యొక్క గతంలో మహిళల యొక్క జనాభా తగ్గిపోయింది. 1000కి 981 ఉన్నాం, 921 పడిపోయింది ఒక టైంలో 1000కి. బేటీ బచావో అనే కానీ మహిళా స్వాభిమానం కోసం, సాధికారిత కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేపట్టిన కార్యక్రమాల కారణంగా ఈ రోజున బ్యాలెన్స్ పొజిషన్ తీసుకురావడం జరిగింది. ఇవాళ శిశు రక్షణ, స్త్రీలను రక్షణ తీసుకురావడం, భ్రూణ హత్యలను తగ్గించడం జరిగింది. అంటే ఎన్నో విషయాలు, నేను జస్ట్ కొన్నిట్లా మెయిన్గా విషయాలు ప్రతి రంగంలో దేశం తన కాళ్ళపైన తాను నిలబడే విధంగా, యువత ఉద్యోగాల కోసం తిరగడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళుగా తయారు కావాలని ప్రోత్సాహం ఇస్తే ఇవాళ 1,60,000 స్టార్టప్లు ఇండియా ప్రపంచంలో స్టార్టప్లలో 3వ స్థానంలో ఉంది. యూనికార్న్ అంటే 8 లక్షల కోట్ల రూపాయల యొక్క అంటే $1 బిలియన్ విలువ కలిగిన ఈ యూనికార్న్ కూడా అమెరికా, చైనా తర్వాత 3వ స్థానంలో ఉన్నారు. అనేక మందికి జాబ్స్ వచ్చేవి. కాబట్టి అయితే ఇంతటితో ఇంకా పూర్తి కాలేదు. ఇవాళ ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మొన్న 9వ తేదీకి ఆయన 11 సంవత్సరాలు ఆయన ప్రమాణ స్వీకారం చేసి 1 సంవత్సరం 3వసారి పూర్తయింది. మొత్తం 11 సంవత్సరాలు.
ఈ సందర్భంగా వికసిత్ భారత్ అమృత్ కాల్ అనే పేరుతోని భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక విస్తృతమైన కార్యక్రమాన్ని చేపట్టింది. దీంట్లో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే సుశాసన్, గుడ్ గవర్నెన్స్, గరీబ్ కళ్యాణ్ అంటే సామాన్యుల యొక్క వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఆలోచించడం, అదేవిధంగా సురక్షిత దేశాన్ని ఒక అభేద్యమైన యొక్క దేశం. పాకిస్తాన్ డ్రోన్లు వేస్తే ఎక్కడక్కడ కొట్టగలిగేసి మనకు పోయి అక్కడ దాటినాయి కానీ వాళ్ళే మనకు రాకుండా ఒక శక్తివంతమైన దేశం. అంటే ఈ లక్ష్యంతో పనిచేస్తున్నది. ఇదే విధంగా ప్రజలందరి భాగస్వామ్యంతో కనుక అందరం కలిసి కనుక పనిచేస్తే 2047 కల్లా భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టాలనేది